ఫిదా వరుణ్ తేజ్ సాయి పల్లవి చేస్తున్న లవ్ స్టోరీ దిల్రాజు గారి బ్యానర్లో. వెరీ హ్యాపీ టుడే ఓపెనింగ్ అయింది. చాలా రోజుల తర్వాత నేను ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత కొంచెం వన్ ఒక హీరోయిన్ సంబంధించి ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనేది నేను ఆనంద్, గోదావరి తర్వాత చేయలేదన్న ఫీల్ని దీంతో ఐ థింక్ ఐ ఫుల్ఫిల్లింగ్ ఇట్. అండ్ నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్, చాలా రోజులుగా అంటే బాగా చేసుకున్న సబ్జెక్ట్ అన్నమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అది కూడా స్కేల్ కూడా అండ్ దిల్రాజు గారి బ్యానర్ కానీ అది తగ్గట్టు కొంచెం అది మంచి స్కేల్ సినిమా అనమాట. ఇక్కడ ఇండియా ఒక తెలుగు అమ్మాయి, అమెరికా అబ్బాయి మధ్య లవ్ స్టోరీ చాలా చాలా ప్రేమగా, చాలా మ్యూజికల్గా తీస్తున్న సినిమా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఐమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇంకా సినిమా అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మీకు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. ఈ ఓపెనింగ్ నేను కేవలం గెస్ట్ని, అండ్ వరుణ్ ఊళ్ళో లేకపోవడం వల్ల నేను తన తరఫున కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో దిల్రాజు గారి సినిమా ఒకటి చేయాల్సినటువంటి కమిట్మెంట్ ఉంది. అంటే దిల్రాజు గారు చేయటం అంటే ఎనీ హీరోకి కూడా ఇవాళ ఒక మంచి అవకాశం లాంటిది. ఎందుకంటే ఒక సినిమాని తీసేటప్పుడు ఆయన దిల్రాజు గారి బ్యానర్లో ఒక దర్శకుడు ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అదర్ టెక్నీషియన్స్ ఎవరు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఆ సినిమా మీద అంత ప్యాషన్ ఉన్న వ్యక్తి అన్నీ తను చూసుకుంటూ సినిమాని ఒక విపరీతమైనటువంటి డెడికేషన్తో తీసే నిర్మాత. సో ఆయన బ్యానర్లో ఆయన ఆధ్వర్యంలో సినిమా అంటేనే అది ఆల్మోస్ట్ అన్ని రకాలుగా చూసుకోగలిగే సత్తా ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనతో చేయటం అనేది ప్రతి హీరోకి ఒక మంచి అవకాశంగా ఫీల్ అవుతారు. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో. తెలుగులో I'm trying to learn Telugu, and this time I'm playing a girl from Telangana, and I'm very blessed to be part of this team because as we know, Shekhar Garu, and he's this visionary. He has a very different way of looking at movies, and I'm so happy that he's put so much of thought into making Banu of such a beautiful character, and I'm blessed to play Banu. మా బ్యానర్లో లవ్ స్టోరీస్ లైక్ దిల్, ఆర్య, కొత్త బంగారు లోకం, అప్పటి వరకు లవ్ స్టోరీస్ చేసిన నాకు తర్వాత బృందావనం నుంచి షేడ్ మారింది. అంటే స్టార్ హీరోస్తోని సినిమాలు తీస్తూ సో అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు, సీతమ్మ వాకిట్లో ఇలా అన్ని సినిమాలు చెప్పుకుంటూ పోతే జానర్ మారింది యాక్చువల్. సో ఐఎమ్ వెయిటింగ్ మంచి లవ్ స్టోరీ ఎప్పుడు వస్తుందా, మంచి కథ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసినప్పుడు రైట్ టైంలో శేఖర్ గారు ఈ లైన్ చెప్పారు నాకు. అంటే 1 year బ్యాక్ లైన్ చెప్పగానే ఈజ్ హీరోయిన్ క్యారెక్టరేషన్ మీద శేఖర్ గారు చెప్పిన లవ్ స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. సో తను రాసుకున్న ఈ క్యారెక్టర్లకు శేఖర్ గారు మనం అన్ని సినిమాలు ఇప్పుడు హ్యాపీ డేస్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, గోదావరి ఇవన్నీ సినిమాలతో అసోసియేట్ అయ్యాను నేను. సో శేఖర్ గారు అందరు ఆల్మోస్ట్ ఎప్పుడు కొత్త వాళ్ళతోనే ట్రై చేస్తుంటారు. సో ఈ కథ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్స్కి తనకు రైట్ హీరోయిన్ కావాలి. ఇస్ టోటల్ బేస్డ్ ఆన్ హీరోయిన్ క్యారెక్టరేషన్స్. దానికి కొన్ని రోజుల క్రితం నాకు సరే కథకి నాకు వరుణ్ దొరుకుతాడా అని అడిగాడు. సో వరుణ్ ఆల్రెడీ 2 సినిమాలు కమిటెడ్ అయి ఉన్నాడండి. ఒకటి మా బ్యానర్లో, ఇంకోటి సీను వైట్ల గారి ఫిలిం. ఈ 2 అయ్యే వరకు మరి మీరు వెయిట్ చేయాలంటే లేదు సార్, ఏదో రకంగా ట్రై చేయండి, నాకు వరుణ్ ఇవ్వండి ఈ సినిమాకి అని అడిగితే, సో వరుణ్ని నేను ఒకరోజు కలిసినప్పుడు శేఖర్ గారి వ్యూని ఎక్స్ప్రెస్ చేసి, ఎందుకు ఈ స్క్రిప్ట్ వినవు వరుణ్, ఒకసారి విన్న తర్వాత మనం ఏం చేయొచ్చు ఏంటి అని ఆలోచిద్దాము అన్నప్పుడు వరుణ్ సరే సార్ వింటానని విని ఇమీడియట్లీ నాకు ఫోన్ చేస్తే అక్కడే సరే నేను ఈ సినిమా చేస్తున్నాను, ఆ డేట్లో అవన్నీ ఇంకా మీరే ఎలా అడ్జస్ట్ చేస్తారు చెయ్యండి అని నా మీద చూశాడు. సో లక్కీగా కావాల్సినట్టు అందరినీ సెట్ చేసి ఏ ప్రాజెక్ట్ కూడా డిస్టర్బ్ కాకుండా శేఖర్ గారి వ్యూకు వరుణ్కి నచ్చిన ఈ కథని నేను ఆల్రెడీ ఎగ్జైట్ అయి ఉన్నాను కాబట్టి ప్రాజెక్ట్ని ఆ రోజు ఓకే చేశాను. సో కంచేలో వరుణ్ చేసిన పర్ఫార్మెన్స్ శేఖర్ గారి కంటే ఒక ఆర్టిస్ట్గా వరుణ్లో చాలా పొటెన్షియాలిటీ ఉన్నదని తను నమ్మాడు. ఎందుకంటే కొత్త వాళ్ళతోనే పర్ఫార్మెన్స్ చేయించే శేఖర్ గారికి పర్ఫామ్ చేయగల ఆర్టిస్ట్ దొరికితే ఎంత అద్భుతం ఉంటుందో తెలుసు మనకు. అది రేపు స్క్రీన్ మీద చూస్తాము.